చేతులు లేకపోతే మధ్య మధ్యలో సార్ కనబడతాడు అమ్మ పుట్ట సీతారాం సార్ కనిపిస్తున్నాడు. సార్ కనబడితేనే పేపర్లలో అసలు మీకు తెలుస్తలేదు. అసలు 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 రహస్యం సార్ మన కమిటీకి 20 ఇచ్చిపోతాం సీతారామయ్య సార్. పెద్ద మనిషి ఉన్నాడా? చూసినటువంటి అందరికీ కుల పెద్దలకు స్వాగతం సుస్వాగతం. మరి ఈ పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం, కట్టుబాట్లు, నియమాలు, పద్ధతులు, అలవాట్లు ఇవన్నీ కూడా మాకు పెద్దలు నేర్పినటువంటి మా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఇందాక సార్ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే కన్నె పిల్లలు, పెళ్లి కాని పిల్లలు మూడు పూటలు అంటే రోజులో 3 పూటలు కూడా వాళ్ళు ఏంటంటే స్నానం చేసి నిష్టంగా వాళ్ళు ఈ దేవతలను పూజించడం, అంటే గోధుమ నారుకు నీరు పోయడం, తర్వాత చప్పటి కూడు తిని ఇష్టంగా అంటే ఎలాంటి నీసు ముట్టకుండా వాళ్ళు సాంప్రదాయంగా వాళ్ళు భక్తి శ్రద్ధలతోటి పూజించడం, ఇవన్నీ కూడా నవరాత్రుల్లో భాగంగానే ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇవన్నీ ఈ శ్రావణ మాసంలోనే ఈ తీజ్ పండుగ అనేటువంటి ప్రత్యేకంగా మనం ఈ కార్యక్రమాన్ని మేము బంజారా అంటే లంబాడా జాతికి చెందినటువంటి వాళ్ళందరం కూడా దీన్ని
చాలా భక్తి శ్రద్ధలతోటి విజయంగా ఘనంగా అందరము భక్తి శ్రద్ధలతోటి కొలుస్తూ ఉంటాం. ఆ రోజు మా ఇంట్లో ఉన్నటువంటి బంధువులు తర్వాత ఇతర ఆడబిడ్డలందరూ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి పండుగ సందర్భంలో అక్కడ కలుసుకుంటే అనేకమైనటువంటి బాధలు అన్నీ కూడా చెప్పుకోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పండుగలు ఇన్ ఫ్యూచర్లో కూడా చాలా ఘనంగా తర్వాత భక్తి శ్రద్ధలతో కొలుస్తామని తెలియజేస్తుంది. నా పేరు మానస్ అమ్మయ్య టీచర్. మేరమయ్యడం అనేటువంటిది బంజారా సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళ యొక్క తీరుతెన్నులు, వాళ్ళు జీవన విధానం అనేది ప్రస్ఫుటం చేసేటువంటి వెల్లడి చేసేటువంటి పండుగ ఇది. ఇది నవరాత్రులు మీరైతే బతుకమ్మ ఆడతారో ఇది మేము కూడా నవరాత్రులు మరి భక్తి శ్రద్ధలతోని 3 సార్లు పెళ్లి కాని కన్య పిల్లలు 3 సార్లు స్నానాలు చేసి వాళ్ళు ఆయిల్ లేకుండా కారం లేకుండా చప్పటి తిండి తిని దీని భక్తి శ్రద్ధలతో 9 రోజులు పూజించి 3 సార్లు స్నానాలు చేసి వాటిని నీళ్ళు పోసి 9 రోజులనైతే వృద్ధిగా సమృద్ధిగా పెరిగి అట్లాగనే పశు సంపద మరి దినదినాభివృద్ధి ఇట్లా వర్ధిల్లాలని జనాలందరూ సుభిక్షంగా ఉండాలని దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇటువంటి దాంట్లో మా సంస్కృతి అనేటువంటిది మేము మా వ్యవహార తీరు ఇట్లా ఉన్నదని సమాజానికి తెలియజేయడం, మిమ్మల్ని మేము రుజువు చేసుకోవడం అది మా జీవితంలో అంతర్భాగం కనుక ప్రతి వాడవాడలా ఎక్కడ ఉన్నా ఎంత ఉద్యోగస్తులు ఉన్నప్పటికీ హైదరాబాద్ కానీ సింగపూర్ కానీ ఎక్కడ ఉన్నప్పటికీ ఏ సిటీలో ఉన్నా ఇది మా లంబాడ జాతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ పండుగ అనేటువంటి జరపడం ఆనవాయితీ. ఇది మా సాంప్రదాయం. దీన్ని ఎప్పటికీ జీవితకాలం ప్రతి లంబాడ జాతి అనేటువంటిది జరుపుతూ ఉంటుంది, కొనసాగిస్తూ ఉంటుంది. జీవిత పరంపర ఇది కొనసాగేటువంటి ప్రక్రియ. ఇది మహోన్నతమైనటువంటిది. ఇది మాకు మా జీవనాధారం. దేశవ్యాప్తంగా బంజారా సోదరులకు పండుగ శుభాకాంక్షలు. బంజారాలో సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగను దండాలకు పరిమితమైనటువంటి తీజ్ పండుగ పట్టణాలలో ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళ జాతి మూలాలను మరవకుండా మాకు ఉండేటువంటి ఏకైక 9 రోజుల తీజ్ పండుగ నిర్వహించుకోవడానికి వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఏ ప్రభుత్వాలు చెప్పినా మా పండుగలు 40 లక్షలు అంటే 12 కోట్ల ఒకే భాష మాట్లాడే బంజారా భాషను గుర్తించడం లేదు. తీజ్ పండుగ చూడండి, ఇది ప్రకృతిని పూజించేటువంటి బంజారాల యొక్క సంస్కృతిని మేము ఎన్నిసార్లు మా కళలు మా నోరు అరుగుతుంది కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టించుకొని ఈ పండుగను గుర్తిస్తే దేశవ్యాప్తంగా ఉన్న 12 కోట్ల ప్రజలతో తెలంగాణలో ఉండేటువంటి 40 లక్షల బంజారాలకు మన మనోభావాలను తెచ్చిన వాళ్ళు అవుతారు. మా సంస్కృతి సంప్రదాయాలు మటుమాయం అవుతున్నటువంటి ఈ దశలో ప్రభుత్వం కాపాడుతుందని కోరుతా ఉన్నాం.